ఇంటిని హౌస్ అరెస్ట్ అని చూపెడతారు అక్కడ రికార్డులు. గాంధీ గారు కూడా జైల్లో ఉన్నట్టే రికార్డులు. అంటే నెహ్రూ గారు లేరా జైల్లో 12 ఏళ్ళు? అదే 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఆయనకి ఒక హౌస్ ఇచ్చారనమాట జైలు కింద. హౌస్ అరెస్ట్ అదే జైలు. అదే జైలు. నాయకులందరూ వెళ్ళొచ్చు అక్కడికి. అది ఖర్చు అంతా బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఏం పోరాటం చేశారమ్మా ఇంతకాయనే జైల్లో? సావర్కర్ గురించి పిచ్చి కోతలకు వస్తాడు కదా రాహుల్ గాంధీ. 2 టర్ముల ఉరిసే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఏళ్ల మీద నిలబెట్టారు. మరి నెహ్రూ నట్టు ఎవరి నుంచో పెట్టలేదే, గాంధీని ఎవరి నుంచో పెట్టలేదే. అంటే మరి స్వతంత్రాన్ని అమ్మేశారా, స్వతంత్ర పోరాటం చేయలేదని. 1885 తర్వాత భారత ప్రజల్ని భారతీయులే పరిపాలిస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు కాదు అని మోసం చేయడానికి పెట్టబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ మోసం ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తానే ఉంది. రైట్, ఆయన మహానుభావుడు. ముత్తాత గురించి కావాలంటే విడిగా డిబేట్ పెట్టండి, అక్కడతో ముగించండి. ఇంతకీ నాకు తెలియక అడుగుతాను, మీకు పిల్లలంటే ఇష్టం లేదా? నాకు పిల్లలంటే ఇష్టం లేదా? మరి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టమని బాలల దినోత్సవం ఏంటండి ఈ దేశంలో? వెర్రితనం కాకపోతే. ఆయనకి పిల్లలంటే ఇష్టమైతే బాలల దినోత్సవం పెడతారా? ఆయనకి భార్య అంటే ఇష్టమైతే అందరూ భార్యల దినోత్సవం జరుపుకోవాలా? అందుకే కదా నెహ్రూ పుట్టినరోజే బాలల దినోత్సవం. అదే అనేది అదేం పిచ్చా? అది బ్రిటిష్ వాడి బానిసత్వం కాదా? బ్రిటిష్ వాడికి మళ్ళీ నువ్వు తయారు చేసిన దిక్కుమాల మనస్తత్వం కాదా? పోరాడేవాడు అట్లాంటి పరికిమాల పనులు చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశం 3 ముక్కలైంది నెహ్రూ వల్ల కాదా? నెహ్రూ అనేటటువంటి నాయకుడిగా పనికిరాడని ఆ రోజున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ప్రధానమంత్రి పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్ని సిఫార్సు